కొత్త మొక్కలు ఎల్లప్పుడూ విత్తనాల నుండే పెరుగుతాయని పహేరి భావించింది. కానీ ఆమె ఎప్పుడూ చెరక, బంగాళాదుంప, గులాబీ విత్తనాలను చూడలేదు. ఆ మొక్కలు ఎలా ఉత్పత్తి జరుగుతాయో తెలుసుకోవాలని అనుకుంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి విత్తనాలు ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి ఇది వేరు, కాండం, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ విధానం మొక్కలో శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనిని శాఖీయ ఉత్పత్తి అంటారు. శాఖీయ ఉత్పత్తి అనగా వేరు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ విధమైన మొక్కలలో శాఖీయ భాగాల ద్వారా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనిని శాఖీయ ఉత్పత్తి అంటారు. కృత్యం 2.1.8.1 కానుపులతో కూడిన గులాబీ సంపెంగ మొక్క కొమ్మను కత్తిరించండి. ఈ కత్తిరించిన కొమ్మ భాగాలను ఛేదనం అంటారు. ఛేదనాన్ని భూమిలో పాతండి. కాండం లేదా శాఖ పై పత్రం ఏర్పడే భాగాలను కనుపు. ప్రతిరోజు ఈ ఛేదనానికి నీటిని పోస్తూ దాని పెరుగుదలను పరిశీలించండి. వేరు బయటకు రావడానికి, కొత్త పత్రాలను ఏర్పడడానికి ఎన్ని రోజులు సమయం పట్టిందో లెక్కించి నమోదు చేయండి. ఇదే కృతాన్ని మనీ ప్లాంట్ను మీరు నీళ్లు కలిగిన జాడీలో ఉంచి ఈ పరిశీలన నమోదు చేయండి. ఇదే కృతాన్ని మనీ ప్లాంట్ను నీళ్లు కలిగిన జాడీలో పెంచి ఈ పరిశీలనను నమోదు చేయండి. కనుపు. గ్రీవంలోని మొగ్గ. గులాబీ మొక్క కాండం ఛేదనం. కోరకాలను పుష్పాలుగా అభివృద్ధి చెందటం మీరు తప్పక చూసే ఉంటారు. ఈ పుష్ప కోరకాలే కాకుండా పత్ర గ్రీవాలలో కనుపు పత్రం అంటి పెట్టుకుని ఉండే భాగాలు. ఈ పుష్ప కోణాలే కాకుండా పత్ర గ్రీవాలలో కనుపు వద్ద పత్రాలను అంటి పెట్టుకుని ఉండే భాగాలు. కాండం పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. ఈ కోరకాలని శాఖీయ కోరకాలు అంటారు. పటము 8.2లో ఉంది చూడండి. ఈ కోరకం చిన్న కొండ భాగాన్ని దానిని చుట్టుకుని కప్పబడి ఉండే అపరిపక్వత పత్రాలను కలిగి ఉంటుంది. శాఖీయ కోణాలను కూడా కొత్త మొక్కలు ఏర్పరుస్తాయి.
పుష్ప కూరగాయలు పుష్పాలుగా అభివృద్ధి చెందటం. ఈ పుష్ప కూరగాయలే కాకుండా పత్రగ్రీవాలలో కనుపు వద్ద పత్రమును అంటిపెట్టుకుని ఉండే భాగం కండ కాండంగా పెరిగే కూరగాయలు కూడా ఉంటాయి. ఈ ఈ కూరగాయలని శాఖీయ కూరగాయలు అంటారు. ఒక కూరకం చిన్న కండ భాగాన్ని దానిని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వత పత్రాలను కలిగి ఉంటుంది. శాఖీయ కూరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. కృత్యం 8.2 తాజా బంగాళాదుంపను తీసుకోండి. భూతద్దం సహాయంతో దానిపై గల మచ్చలను గమనించండి. మీరు వాటిలో మొక్కలను కనుగొనవచ్చు. ఈ మచ్చలని కన్నులు అంటారు. ప్రతి ముక్కలను ఒక కన్ను ఉండే విధంగా బంగాళాదుంపలను కొన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలు నేలను పాతండి. కొద్ది రోజుల పాటు వాటిని క్రమము తప్పకుండా నీరు పోస్తూ వాటి పురోగతిని పరిశీలించండి. మీరు ఏమి గమనించారు? కన్నుల నుండి మొలకెత్తుతున్న బంగాళాదుంప మొక్క. ఈ విధంగా మీరు కూడా అల్లం లేదా పసుపు మొక్కను పెంచవచ్చును. పటం 8.3 రణపాల ఆకుల నుండి మొలకెత్తే మొక్క పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకు తడి నేలలో పడినట్లయితే ఒక మొగ్గ మొలకెత్తి ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. కొన్ని మొక్కలు వేరు కూడా క్రొత్త మొక్కలను ఇస్తాయి. చిరగడ దుంప, డాలియా వీటిలో ఉదాహరణలు. రణపాలను బ్రయోఫైరం అంటారు. రణపాల ఆకుల నుండి మొలకెత్తే మొక్క. ఈ మొక్క ఆకు తడి నేలలో పడినట్లయితే ఒక మొక్క మొలకెత్తి కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. కొన్ని మొక్కలు వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. చీలగడ్డ దుంప అంటే స్వీట్ పొటాటో, డాలియా వీటిని ఉదాహరణలు. కాక్టస్ వంటి మొక్కల భాగాలను తల్లి మొక్క నుండి విడిపోయి నేలలో పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. పటం 8.4 అంచుల మందు మొక్కలను కలిగి ఉన్న రణపాల శాఖీయ ప్రత్యుత్పత్తి వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అని బోజో తెలుసుకోవాలనుకుంటున్నారు. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలను తక్కువ సమయంలో పెరగడమే కాక శాఖీయ ప్రత్యుత్పత్తి మొక్కలు
అవి తక్కువ సమయంలోనే పెరగడమే కాక విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఏర్పరుస్తాయి. ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలు కలిగి ఉంటాయి. మొక్కల లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. కొన్న భవనం బడ్డింగ్, దాన్ని ఇంగ్లీష్లో బడ్డింగ్ అంటాం. కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులైన ఈస్టుల గురించి. పోషకాలు సమృద్ధిగా అందించినట్లయితే ఇవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఈస్ట్ ఏకకణజీవి. ఈస్ట్ ఒక ఏకకణజీవి అంటారు అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇది ఎలా ప్రత్యుత్పత్తి జరుగుతాయో చూద్దాం. ఏదైనా బేకరీ లేదా మందుల దుకాణం నుండి ఈస్ట్ కేకులను, ముక్కలను లేదా పౌడర్ను తీసుకోండి. చిటికెడు ఈస్టును నీటిని కలిగి ఉన్న పాత్రలో ఉంచండి. ఒక చెంచాడు చక్కెరను కలిపి అది కరిగేలా బాగా కలపండి. గదిలో వెచ్చని ప్రదేశంలో దాన్ని ఉంచండి. 1 గంట తర్వాత ఈ ద్రవాన్ని ఒక చుక్క గాజు స్లైడ్ పై వేసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించండి. మీరు ఏమి గమనించారు? కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడటానికి మీరు ఏమి గమనించవచ్చు? ఈస్ట్ కణం ఈ విధంగా ఏర్పడుతుంది. రెండవ స్టెప్ అభివృద్ధి చెందుతున్న కోరకం అభివృద్ధి చెందుతుంది. మూడవ స్టేజ్ కొత్త కోరకం. ఇక్కడ నుండి ఈ స్టేజ్ లో కొద్ది వేరే మార్పు వచ్చింది. 4వ స్టేజిలో కోరకాలు యొక్క గొలుసులు ఏర్పడినాయి. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బులు వంటి నిర్మాణాన్ని కోరకం మొగ్గ అని అంటారు. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకం మొగ్గ అంటారు. కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలను ఉత్పత్తి అవుతాయి. ముక్కలవ్వటం ఫ్రాగ్మెంటేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆకుపచ్చని రంగులోని జిగటతో కూడిన టెట్రా వంటి వాటిని మీరు చెరువులు లేదా నీటి కుంటలను చూసే ఉంటారు. ఇవి శైవరాలు నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవరాలు పెరిగి ముక్కలు అవ్వడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. శైవరం 2 లేదా ఎక్కువ ముక్కలను విడిపోతుంది. ఈ
కొత్త జీవులుగా పెరుగుతాయి. ఈ విధానం అలాగే సాగి అతి కొద్ది సమయంలో అతి కొద్ది సమయంలోని చెరువుగా ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. శైవలం 2 లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోతుంది. ఈ ముక్కలలో కొత్త జీవులు పెరుగుతాయి. ఈ విధానం అలాగే సాగి అతి కొద్ది సమయంలోనే చెరువుల్లో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. స్పైరోగైరా ఒక శైవాలం ముక్క సిద్ధ బీజాలు ఉత్పత్తి స్పోర్ ఫార్మెంటేషన్ అంటారు. ఇంగ్లీషులో స్పోర్ ఫార్మెంటేషన్ అంటారు. అధ్యాయం 1లో రొట్టె ముక్కపై ఉండే శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధ బీజాల నుండి పెరుగుతాయని మీరు తెలుసుకున్నారు. కృత్యం 1.2ను తిరిగి నిర్వహించండి. రొట్టెపై పెరిగిన దూది వంటి నిర్మాణంలోని సిద్ధ బీజాలను పరిశీలించండి. విడుదలైన సిద్ధ బీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. అవి చాలా తేలికగా ఉండటం వలన అవి సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఈ సిద్ధ బీజాలను లైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ప్రతికూల పరిస్థితులు, అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రత తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధ బీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉంటుంది. అందువలనే అవి చాలా కాలం వరకు జీవిస్తున్నాయి. అనుకూల పరిస్థితుల్లో అవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతుంది. సాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలను పటం 8.8 కూడా సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.